నిన్న శుక్రవారం జూలై 5న 'కిల్' అని ఒక హిందీ సినిమా రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా ఉందని కానీ ఎవరికీ తెలీదు, రిలీజ్ అయినట్టు కానీ. ప్రమోషన్స్ లేవు, ట్రైలర్ లేదు, ఏమీ లేదు. సరే, కలికి చూశాను, ఇక ఏ సినిమాలు లేవు అనుకుంటే ఈ సినిమా వచ్చింది. సినిమా చూస్తే నా మతి పోయింది. అసలు ఏమి సినిమా అంటే, అసలు ఇది హిందీ సినిమానా లేకపోతే ఇంగ్లీష్ సినిమానా అర్థమే కాలేదు నాకు. ఎంత బాగా తీశారంటే అందరూ కొత్త వాళ్ళే. సినిమా రన్ టైం కూడా కేవలం 1:40 ఉంది. అసలు అదిరిపోయింది. ఓపెనింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఊపిరి బిగబట్టి చూడడం తప్ప మనము కళ్ళప్పగించి అసలు ఏం చూస్తున్నాము అనే ఆశ్చర్యంలోనే ఉండిపోతాము. అలా ఉంది. ఫుల్ యాక్షను. అది యాక్షన్ అనకూడదు, ఇక ఏమంటారు, ఒక డైలాగ్ ఉంది మనకు బాలయ్యది, శవాన్ని లేపి చంపుతా అని. అలా ఉంది సినిమా. అబ్బాబ్బాబ్బా, అందరు కొత్త వాళ్ళే. డైరెక్టర్ ఎవరో కానీ అతను ఇంతకుముందు అన్ని వెబ్ సిరీస్లు తీశాడు. ఎవరో నిఖిలేష్ సంథింగ్ ఏదో పేరుంది. ఇక హీరో అయితే యాక్టర్ ఎవరో లక్ష అంట, అతను టెలివిజన్ యాక్టర్ అంట. అతను సరిపోయాడు ఆ క్యారెక్టర్కి. అసలు ఆ బాడీ ఏమి, ఆ ఫేస్ ఏమి, ఆ యాక్షన్ ఏమి, అబ్బా. ఇక హీరోయిన్గా అమ్మాయి, నేను ఇంతకుముందు చూశాను ఆ అమ్మాయిని, తాన్యా అనుకుంటా ఆమె పేరు. నెట్ఫ్లిక్స్లో టూత్ పరి అని ఒక వెబ్ సిరీస్, ఒక సినిమా వచ్చింది, దాంట్లో చేసింది ఆ అమ్మాయి. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, సూటబుల్ బాయ్ అని. దీంట్లో అమ్మాయి హీరోయిన్. ఇక విలన్గా చేశాడు ఎవడో అతను, కొత్త అతను. అతను కూడా టీవీ ఆర్టిస్టే, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. ఈ సినిమాలో మాత్రం విలన్ హైలైట్, ప్లస్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అది హైలైట్. అసలు ప్రతి క్యారెక్టర్ అసలు అద్దరిపోయింది. మనకు తెలిసిన ఫేస్ అంటే ఒక ఆశీష్ విద్యార్థి ఒక్కడే ఉన్నాడంతే. ఇక మిగతా అందరు కొత్త వాళ్ళే. సర్ప్రైజింగ్లీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వచ్చేసి మన కరణ్ జోహర్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లో తీశారు. సినిమా అంతా అసలు ఒక ట్రైన్లో జరుగుతుంది. ఒక 2 గంటల పాటు సాగే జర్నీలో జరిగే బీభత్సం ఇది సినిమా. అబ్బా, ఎలా తీశారా బాబు. ఇంగ్లీష్ సినిమాలు కూడా పనికిరావనిపించింది నాకు ఈ సినిమా చూస్తే. అందుకే ఈ సినిమాని యూఎస్లో రిలీజ్ చేసింది లయన్స్ గేట్ వాళ్ళు తీశారు. వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాను ఇంగ్లీష్లో రీమేక్ చేస్తున్నారంటే ఇంకా ఆలోచించాలి మనం ఎలాంటి సినిమాని. మామూలుగా మనం హాలీవుడ్ జాన్ విక్ లాంటి సినిమాలు చూసి మనం తెలుగులో, హిందీలో కొద్దిగా అలాంటి సినిమాలు తీస్తాం. కానీ ఒక హిందీ సినిమాని ఇంగ్లీష్లో రీమేక్ చేస్తున్నారంటే ఆలోచించండి ఈ సినిమా ఎలా ఉందో. లాస్ట్ ఇయర్ ఈ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాని చూపించారు. మన రీసెంట్గా ఇంకో ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రజెంట్ చేశారు. బీబీసీ వాళ్ళు ఇంతవరకు రిలీజ్ అయిన సినిమాల్లో, మన ఇండియన్ సినిమాల్లో మస్ట్ వాచ్ కింద ఈ సినిమాని పెట్టారంటే ఆలోచించాలి ఇంకా ఈ సినిమా ఏ రేంజ్లో ఉంది అనేసి. ఈ కిల్ అనే సినిమా అసలు చంపేసింది నిజంగా. ఎస్పెషల్లీ యాక్షన్ లవర్స్కి సినిమా అద్భుతంగా నచ్చుతుంది. ఇంకా ఆడవాళ్ళు, పిల్లలు చూడలేరు ఈ సినిమాని, ఎందుకంటే వాయిలెన్స్ ఆ రేంజ్లో ఉంది. ఆ టెక్నాలజీ ఏంటో, కొత్త టెక్నాలజీ ఏంటో, ఆ నరకుడు ఏంటో, ఆ హింస ఏంటో, అసలు మగవాళ్ళు కూడా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు చూడలేరు ఈ సినిమాని. గుండె రాయి చేసుకొని చూడాలి. అంటే మనకు చూస్తున్న కొద్ది కసి మనకు కూడా ఎలా వస్తుందంటే, ఇక హీరో చేస్తుంది అంతా కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకా మనకు ఇంకా విలన్స్ చేసే బీభత్సాలు చూస్తే అసలు అబ్బా ఎందుకులే. అసలు సినిమా కావాలంటే 2.5 గంటలు తీయొచ్చు ఈ సినిమాని. ఫస్ట్ హాఫ్ అంతా నీకు లవ్ స్టోరీ పెట్టుకోవచ్చు, సెటప్ చేసుకోవచ్చు, సెకండ్ హాఫ్లో యాక్షన్ పార్ట్ పెట్టుకోవచ్చు. కానీ అవి ఏమి చేయకుండా డైరెక్ట్ ఓపెనింగ్ షాట్ నుంచి క్లైమాక్స్ వరకు ఒకటే ప్లాట్ అంతే, ఒకటే నరకుడు. ఆ నరకుడు కూడా మనకు నరికినట్టు అనిపించదు, మనకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ ఎమోషన్ సినిమా అంతా క్యారీ చేశారు. 1:40 ఈ సినిమా చూశాక ఎవరైనా రైలు ప్రయాణం చేయాలంటే భయపడతారు, అలా ఉంది సినిమా. సినిమా అయితే నా తరపు నుంచి మస్ట్ వాచ్, ఖచ్చితంగా చూడండి. కిల్ అని థియేటర్స్లో ఉంది. హిందీ సినిమా, భాష రాకున్నా పర్లేదు, అర్థమవుతుంది సినిమా. అసలు అదిరిపోయింది. సో ఖచ్చితంగా చూడండి. కలికి చూసేసింటారు ఆల్రెడీ అందరూ. కలికి ఇక ఈ సినిమా లేవనుకుంటున్నారు, కానీ ఈ కిల్ అనే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. చూడకపోతే చాలా మిస్ అవుతారు. ఎస్పెషల్లీ మగవాళ్ళు, అబ్బాయిలు, కొద్దిగా గుండె ధైర్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇలాంటివి చూడలేము అనుకున్న వాళ్ళు దూరంగా ఉండండి. ఆడవాళ్ళు, పిల్లలు, ప్లస్ సున్నిత మనస్కులు దూరంగా ఉండండి. బట్ మీకు గట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. నా రేటింగ్ వచ్చేసి 4/5. అద్భుతం ఈ సినిమా. కల్కి తర్వాత అద్భుతం చూడలేను అనుకున్న సినిమాలు, కానీ వెంటనే వారానికి కిల్ అనే మరో అద్భుతం చూశాను నేను. అదిరిపోయింది సినిమా మాత్రం. ఎందుకో ప్రమోషన్ చేయలేదు వీళ్ళు. ప్రమోషన్ చేసింటే సినిమా ఎక్కడికో వెళ్ళి ఉండేది.
కానీ వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అవుతుంది ఈ సినిమా. ఖచ్చితంగా చూసిన వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, చూడమని 10 మందికి చెప్తారు. అలాగే నేను కూడా చెప్తున్నాను, నేను మళ్ళీ చూస్తాను ఈ సినిమాని. సో మీరు కూడా ఖచ్చితంగా చూడండి. నా ఫుల్ రికమెండేషన్ కల్కి చూడండి. కల్కి చూసింటే కిల్ మాత్రం మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా కిల్ చూడండి. నా రేటింగ్ వచ్చి 4/5. అద్భుతం ఈ సినిమా. ఓకే, బాయ్.